పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. మహాదేవ శ్రీమాత్రే నమః. రాబోయే జూలై నెలలో ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి సంబంధించి మేషం నుండి మీనరాశి వరకు కూడా ఒక సంచలనమైనటువంటి మార్పులు మీరు గమనించవచ్చును, చూడవచ్చును. గత మిథున రాశి వారు కావచ్చును, తులారాశి వారు కావచ్చును, లేదా పలానా రాశి బాగుంది అని అందరూ చెప్తున్నారు. చెప్పినప్పటికీ కూడా సిచ్యువేషన్ మీకు తెలుసు, మాకు బాగా లేదే, మరి బాగుందని చెప్తున్నారు ఏమిటి అనేటువంటి పరిస్థితులు. 9వ భావంలో గురువు ఉంటే ఎంతటి అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుందో అందరికీ తెలుసు. మరెందుకు తులారాశి వారికి గత 2025 బాలేదు అనేటువంటి డౌట్ కానీ క్వశ్చన్స్ కానీ మీకు ఎప్పుడైనా వచ్చాయా? సరే, ఏదేమైనప్పటికీ కూడా గోచారము గ్రహచారము రెండు కళ్ళ లాంటివి. ఇవి రెండు కళ్ళ లాంటివి. రాబోయే జూలై నెలలో 24వ తారీఖు శనైశ్వరుడు వక్ర దృష్టి, అదేవిధంగా ఈ యొక్క జూలై నెలలో గురువు సూర్యునితో కలవబోతున్నాడు. మరి దీనివల్ల ఇరు రాష్ట్రాలు కావచ్చును, దేశానికే కావచ్చును పెను ప్రమాదాలు ఉన్నది. భూకంపాల, మరి అధిక వర్ష సూచనల, కొండ చర్యలు విరిగి పడేటువంటి పరిస్థితులు, లేదా ఈ యొక్క వాటర్ రిలేటెడ్ ప్రాంతము చాలా ఇబ్బందులలో ఉంటుంది. లైక్ అంటే నదీ తీరాలు కానీ, సముద్ర తీరాలు కానీ. ఇక అదేవిధంగా శుక్రుడు కేతువుతో కలవడం ద్వారా బ్రేకప్స్ అయినటువంటి వారు మళ్ళీ కలిసే ఛాన్సెస్ ఉన్నాయి. లేదా కొంతమేర ఎవరైతే ఈ బుధుడు కూడా వక్ర దృష్టి కర్కాటకం నుండి మీ యొక్క లగ్నానికి, అంటే మిథున లగ్నానికి వక్ర దృష్టి ఉండడం, ఇన్ని గ్రహస్థితులలో చాలా అవకతవకలు కానీ ఇబ్బంది కలిగించే సందర్భాలు చాలా ఉన్నది. మరి ఇందులో మీ రాశి ఏమిటి అనేటువంటిది తప్పకుండా కామెంట్ చేయండి. ధనస్సు రాశి వారు ఎవరైతే ఉన్నారో గడిచిన సుమారుగా 2025 మార్చి, ఏప్రిల్, మే నుండే కొంత ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలు మీకు మొదలయ్యాయి. మరి గడిచిన ఈ 2-3 నెలల నుండి మీ మనసులో లేదు. చాలా నెగిటివ్ ఫీలింగ్ కానీ, ఏదో తెలియని బాధ కానీ, నంజు ఫామ్ అవ్వడం కానీ, చెస్టులో హార్ట్ రిలేటెడ్ ఇబ్బందుల, షుగర్ ఏమైనా ఎంటర్ అవ్వడమా, బీపీ ఏమైనా అటాక్ అవ్వడమా, ఇలాంటివి బీ, బూ, బే పేర్లతో ఉండేవారు జాగ్రత్త. అదేవిధంగా ఈ ధనస్సు రాశి వారు మరి ఏదైనా పనులు మొదలు పెడితే చివరి విషయానికి వచ్చి చివరి క్షణాలలో ఆగిపోయిన దాఖలాలు ఉంటాయి. ఇంట్లో తండ్రికో తల్లికో అనారోగ్య సమస్యలు ఉంటాయి. వివాహానికి సంబంధించినటువంటివి పదే వాయిదా పడేటువంటి పరిస్థితి ఉంటుంది. మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్న మీకు ఒక్కసారిగా దెబ్బతినేటువంటి పరిస్థితి ఉంటుంది. మీ కంపెనీ కానీ, మీ పేరు కానీ, అది ఏదైనా కావచ్చు. రాబోయే రోజులలో మన భారతదేశంలో భారత సైన్యానికి సంబంధించి తరచూ కూడా వార్తల్లో కనబడేటువంటి పరిస్థితి ఉంటుంది. చేసిన ఉపకారానికి మనకు అపకారం ఏర్పడే పరిస్థితి కూడా ఉంది. సో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ యొక్క ధనస్సు రాశి వారు. మరి ఏ విషయంలో? అన్ని విషయాలలో, పెట్టుబడులు, వివాహము, ఆరోగ్యము, విదేశీ ప్రయాణాలు, ఉద్యోగ ప్రయత్నాలు, ఇంట్లో ఏమైనా శుభకార్యాలు జరిపించేటువంటి పరిస్థితులు, మీ ఉద్యోగంపై ఎన్నో కుట్రలు పన్నేటువంటి వారు కూడా ఉన్నారు. సో దాంపత్య భాగస్వామ్య వ్యవహారాలకు సంబంధించి కొన్ని సమస్యలు ఎదురయ్యే పరిస్థితి ఉంది. పాత సమస్యలు ఏమైనా ఉంటే అవి సద్దుమణిగే పరిస్థితి ఉంది. సంభాషణలో అసహనం కొంత అవసరం. మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడేటువంటి ప్రయత్నం చేయండి. ఎవరైతే ధనస్సు రాశి వారు ఉన్నారో గృహానికి సంబంధించి, స్థిరాస్తికి సంబంధించిన విషయాలలో కొంత ఆలస్యము అవుతూ ఉంటాయి పనులు. కుటుంబ బాధ్యతలు మీకు ఇంకా అధికంగా పెరిగేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఇంకా
ఈ ధనస్సు రాశి వారికి కొంత ఆకస్మిక ధనలాభాలు. ఆకస్మిక ధనలాభాలంటే మా ఇంట్లో సౌండ్ వస్తుంది, లేదా ఇంట్లో నిధి ఉన్నట్టుంది, లేదా ఈ నిధి కోసం తిరగడాలు, ఇలాంటి పనులు ఎక్కువైతాయి ఇప్పుడు. దానివల్ల డబ్బులు ఖర్చయితాయి. ఆకస్మిక ధనలాభం అని చెప్పా కదా, మరి ఇదెందుకు చెప్తున్నారు అంటే వందలో కాదు లక్షలో ఎవరికైనా ఒకరికి పని కావచ్చు. సో ఆరోగ్యంపై శ్రద్ధ అవసరము ఖచ్చితంగా కూడా ఈ యొక్క ధనస్సు రాశి వారికి. ఖచ్చితంగా ధనస్సు రాశి వారు ఎవరైతే ఉన్నారో మీరు మీ వ్యక్తిగత జాతక రీత్యా నడిచేటువంటి దశ అంతర్దశలను 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. మరి మీ జాతకంలో మంచి గ్రహస్థితి నడుస్తుందా? బుధుడో, కేతువో, రాహువో, శనైశ్వరుడో అన్న పీరియడ్ నడిస్తే ఇంట్లో కొంత కులాంతర వివాహాలు అయ్యే పరిస్థితి ఉంటుంది. అన్నింటా తప్పకుండా చూసుకొని ముందుకు వెళ్ళండి. ఏదేమైనప్పటికీ వ్యక్తిగత జాతక రీత్యా వన్స్ నన్ను కలవండి. నన్ను కలవకముందు, నాతో మాట్లాడకముందు, నన్ను కలిసిన తర్వాత, నేను మాట్లాడిన తర్వాత మీ జీవితం మారకుంటే నన్ను అడగండి. ఓపెన్ ఛాలెంజ్. ఆల్ ద బెస్ట్.